నంది, చిత్తం మాత. పరమేశ్వరులు ఇప్పటిదాకా రాలేదా? రాలేదు మాత. ఎప్పుడొస్తారో తెలియదు. తమరికేమీ చెప్పి వెళ్ళలేదా? ఏమీ తెలియనట్లు అడుగుతావే? వారు నాకేమీ చెప్పి వెళ్ళరు కదా. నాకు తెలుసు మాత. మరి కానీ మీరు మీ దివ్య దృష్టితో కనిపెడతారు కదా పరమేశ్వరులు ఎక్కడున్నారో. కనిపెట్టినట్లయితే నేను పూజా ద్రవ్యాల పళ్ళెంతో ఇక్కడికి వస్తానా? నంది, నీవు కూడా అప్పుడప్పుడు నిజంగా విచిత్రంగా మాట్లాడుతూ ఉంటావు. ఇక మాట్లాడను మాత, క్షమించండి. బం బం శంకర, కావుమయ్యా ఓ శంకర, బం బం శంకర, కావుమయ్యా ఓ శంకర, హర హర మహాదేవ. ఓం నమ శివాయ. ఎవరు మీరిద్దరు? ఇంకా ఇక్కడికి ఏం పని మీద వచ్చారు? దేవి, వీరు మహాయోగి శివభక్తుడు వృషభదేవుడు. జగత్తులో వీరి వంటి వరదాత మహిమాన్వితులు వేరొకరు ఎవరూ లేరు. వీరి కృప ప్రసరిస్తే ఇచ్ఛాఫల ప్రాప్తి లభిస్తుంది. ఇక వీరి దృష్టి ఎవరిపైన పడినా వారు తేజస్సులైపోతారు. పరమేశ్వరుని పావన స్థానం కైలాసానికి వచ్చి మరొకరిని ప్రశంసించి నీవు శివుని కోపానికి పాత్రుడు అవుతావా? ముందొక మాట చెప్పు, నీవు ఇక్కడికి ఏ నిమిత్తంగా వచ్చావు? మాకు ఇప్పుడు ఒకటే నిమిత్తము దేవి, మా యొక్క ఆరాధ్య దేవతని దర్శనం చేసుకోవడం. మాకు ఇంకొక ఉద్దేశ్యం కూడా ఉంది. కైలాసపతి పరమేశ్వరుని అర్ధాంగి అయిన పార్వతీమాత దర్శనం కూడా కావాలి. మరి కానీ వారిరువురు ఇక్కడ కనిపించటమే లేదే. మహాత్మా, ఈమెయే ఆ పార్వతీమాత. నమ్మలేకుండా ఉన్నాం ఈమెయే పార్వతీదేవి అని. మీ నమ్మకంతో మాకేమీ అవసరం లేదు. చూస్తూ ఉంటే మీరు శివభక్తులుగా లేరు, పాపిష్ఠులు మీరు. మీ యొక్క దృష్టి స్వచ్ఛంగా లేదు. మా యొక్క ఊహాలోకంలో శక్తి స్వరూపిణి పార్వతీదేవి పరమ రూపవతి, పరమ తేజస్విని, ఇంకా మహాశక్తిమయి అని. మరి కానీ మిమ్ములను చూడగా ఎవరూ అనుకోరు మీరే పార్వతీదేవి అని. నిజంగా మీరు పార్వతీదేవి అయితే చూచేవారి దృష్టి వెంటనే వాలిపోతుంది. ఇలా మళ్ళీ మళ్ళీ చూడవలసిన అవసరమే ఇక ఉండదు. గురువర్య, మరి ఈ కొమ్ములున్న బంధువులు అంటూ ఉన్నారు కదా ఈమెయే పార్వతి అని. మనం కూడా ఈమెయే పార్వతి అనుకుందాం. అలా ఎలా అనుకుంటాం? మేమలా ఒప్పుకోము. నేను ఒప్పుకుంటున్నాను ఈమెయే పార్వతీమాత అని. ప్రణామం పార్వతీమాత, మాపై దయ చూపి చెప్పండి. పరమేశ్వరుని దర్శనం మాకు ఎప్పుడు, ఎక్కడ, ఎలా అవుతుందో. పార్వతిని అవినయ ఇంకా శంకా దృష్టితో చూసే శివయోగి వెళ్ళిపో కైలాసం నుంచి, లేకపోతే పరిణామం శుభకరం కాదు. శివయోగి పరిణామాన్ని గురించి అన్నడూ చింతించడు దేవి. మీరు చేయగలిగినదేదో చేయండి, కానీ మేము మాత్రం కైలాసపతి యొక్క దర్శనం చేసుకోకుండా కైలాసాన్నించి వెళ్ళము. నంది, భృంగి, ప్రమదగణాలు, ఈ పాపిష్ఠులను కైలాసం నుంచి తోసిపారేయండి. జాగ్రత్త! మాకేమనిపిస్తోందంటే కైలాసంలో శాంతశీతల వాతావరణంలో ఉండి కూడా మీ మనసు లోపల క్రోధజ్వాల దహిస్తూనే ఉంది. ఇది ఏమీ బాగాలేదు. మీ క్రోధాన్ని శాంతింపజేయండి. మేం మీకు ముందుగానే చెప్పాము, మీరు ఏమి చేయగలిగితే అది చేయండి. మేము మాత్రం మా కోరిక నెరవేరకుండా కైలాసాన్ని విడిచి వెళ్ళము. గురువర్య, అంటారు పార్వతీమాత ఎప్పుడు తలిస్తే అప్పుడు శక్తి రూపధారణ చేసి ప్రళయంతో ముంచేస్తుందని. ఉచితమేమంటే మనం కైలాసా నుంచి వెళ్ళిపోదాం. ఎప్పటికీ వీల్లేదు. ఈ సాధారణ స్త్రీ యొక్క కోపానికి మేము ఎన్నడూ భయపడము శిష్య. నీవు భయపడవద్దు. మేము మీకు చివరి మాటగా చెబుతున్నాము, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, లేకుంటే మేము మిమ్మల్ని శపిస్తాము. మీ యొక్క శాపం మాపై ఏమీ ప్రభావం చూపలేదు. మీరు శపించి చూడండి.
మాకేమీ కాదు. కైలాసపతి కృప వల్ల మాకు శాపరక్షా కవచం ప్రాప్తించింది. నీవు మా శక్తిని చూడాలనుకుంటున్నావా మొండివాడా శివయోగి? అవును, చూడాలని ఉంది. మీరు కూడా ఇప్పుడు శపించి చూడండి. శివయోగి, నేను పార్వతిని నిన్ను శపిస్తున్నాను. స్వామి మీరా? ఓం నమః శివాయ. దేవర్షి నారదులా? ఓం నమః శివాయ. హర హర మహాదేవ్. స్వామి, తమరు నాతో ఇలాంటి లీలలు ఎందుకు ఆడారు? దేవి పార్వతి, రా, నా దగ్గర వచ్చి కూర్చో. పరమశివ శంకరులకు జయము. శక్తి స్వరూపిణి మాతా పార్వతికి జయము. ఆశ్చర్యమే దేవి, నీవు మా ఇద్దరిని గుర్తుపట్టలేదు. నీవు మమ్ములను నీ దివ్య దృష్టితో చూసే ప్రయత్నం కూడా చేయలేదు. మీరే కదా నా బుద్ధిని భ్రమింపచేశారు స్వామి. నారాయణ నారాయణ. మంచిదే మాత, మీరు మీ యొక్క దివ్య దృష్టిని ప్రయోగించలేదు. లేకపోతే మీ ఇద్దరి లీలలు చూడడం మాకు లభించేది కాదు. ఏమైంది స్వామి, మీరు అకస్మాత్తుగా ఇలా మారిపోయారు? పరమేశ, జరగకూడనిదేమైనా జరిగినదా? అవును నారద, మహారాజు వజ్రసేనునికి ప్రాణ సంకటంగా ఉంది. అతనిపై శత్రువులు దండెత్తి వచ్చారు. గురుదేవా, గురుదేవా, అనర్థం జరిగింది. గురుదేవా, అనర్థం జరిగింది. ఏమిటా అనర్థం మహామంత్రి సుదంత? మీరు యుద్ధభూమి నుండి వస్తున్నారా? మహారాజు వజ్రసేనుని భవంతియే ఒక యుద్ధ భూమి అయిపోయింది గురుదేవా. శత్రువులు ఇరువైపులా దశాన దేశాన్ని ముట్టడించేశారు. మహారాజు వజ్రసేనుడు ధైర్యంగా ఎదుర్కొన్నారు. మరి కానీ ఒకటి చెప్పండి, మహారాజు వజ్రసేనుడు జీవించి ఉన్నారా లేదా? పరమశివుని కృపతో వారి ప్రాణం దక్కింది. మరి కానీ శత్రువులు వారిని బంధించి వేశారు. నేను బహుప్రయాసతో శత్రువుల మధ్య నుండి బయటపడి మీకు వార్తనిచ్చేందుకు వచ్చాను. ఇప్పుడు దశాన దేశ రక్షణ కోసం మీరొక్కరే సహాయపడగలరు. అనుకున్నట్లుగానే జరిగింది మహామంత్రి. మీ మహారాజు వజ్రసేనుడు భోగ విలాసాలలో మునిగి కర్తవ్యాలకు మంచి మర్యాదలకు తిరోధకాలు ఇచ్చేశారు. వారు ప్రజాపాలన కర్తవ్యాన్ని మర్చిపోయారు. దానికి ఇంతకంటే వేరే పరిణామం ఏముండగలదు? ఇది దోషారోపణకు సమయం కాదు గురుదేవా. ఏదో ఒకటి చేసి దశాండ దేశానికి వచ్చిన ఈ సంకటాన్ని తప్పించండి. మహారాజుకి కారాగృహం నుండి ముక్తినిప్పించండి. మా వద్ద దానికి ముక్తి మంత్రమేమీ లేదు మహామంత్రి సుదంత. దానిని ఉపయోగించి మహారాజు వజ్రసేనుని శత్రువుల నుండి విడిపించటానికి అయినా మేము తప్పక ప్రయత్నిస్తాము. మహారాజు వజ్రసేనుడు మహారాణి సుమతి యొక్క భర్త మరియు యువరాజు భద్రాయుకు తండ్రి. పరమేశ్వరుని కృప వల్ల మేము దశార్ణ దేశాన్ని శత్రువుల నుండి విముక్తి చేయడానికి ప్రయత్నం తప్పక చేస్తాం. మీరు ధన్యులు గురుదేవా. మీ యొక్క పూర్వపు ఉగ్రరూపం ఇప్పుడు నిజమైన రాజగురువులుగా పరివర్తనం చెందింది. మహామంత్రి, జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క ప్రయత్నం సఫలమవుతుంది. మీరు ఆశ్రమంలోనికి వెళ్ళి విశ్రమించండి మహామంత్రి. మేము మీ ఉపచర్యలకై ఏర్పాటు చేస్తాం. పరమేశ్వరుని కృప వల్ల మీకు శీఘ్రమే స్వస్థత చేకూరుతుంది. అమ్మా, అన్నయ్య, ఎక్కడున్నారు మీరంతా?
సోమదత్త, ఏమిటి సంగతి పుత్రా? సోము, భద్రాయి ఏడి? భద్రాయు నాతో కూడా ఎలా ఉంటాడమ్మా? నేను మీకు చెప్పేళ్లాను కదా, వ్యాపారస్తులను కలుసుకునేందుకు దశార్ణ రాజ్యం వెళ్తున్నానని. మరి కానీ దశార్ణలో యుద్ధం చెలరేగి ఉంది. ఏమిటి? దశార్ణ దేశంలో యుద్ధం చెలరేగుందా? అవునమ్మా, అందుకనే నేను దశార్ణ రాజ్యాన్ని విడిచి ఇతర రాజ్యాలకు వెళ్ళాను. అమ్మా, కొందరం వ్యాపారస్తులం వ్యాపారానికై విదేశాలు వెళ్ళాలని నిశ్చయించాం. ఏమిటి, నువ్వు విదేశాలకి వెళతావా? వద్దు బాబు, మనకా అవసరం ఏముంది? నీ తండ్రి గారి వద్ద ధనానికి కొరతగా ఉందనా? నీ ప్రాణాలకు ఆపదను కొని తెచ్చుకుంటావా? అవును బాబు, విదేశ యాత్రలో సముద్ర దొంగల భయం ఉంటుంది. సముద్రంలో వారు వ్యాపారస్తులను దోచుకుంటారు. ప్రణామం మాత. నువ్వొచ్చేసావా నాయనా? నీవు ఎక్కడికి వెళ్ళావన్నయ్యా? యుద్ధాభ్యాసం చేయడానికి. శివయోగి ఇచ్చిన శంఖం ఖడ్గం నిత్యం ప్రయోగించకపోతే అవి ప్రభావహీనమవుతాయి. పరదేశం నుంచి ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చానన్నయ్య. అన్నయ్య, ఇద్దరమ్మలకు నచ్చచెప్పు, నన్ను విదేశ వ్యాపారానికై వెళ్లకుండా ఆపవద్దని. వీరు నాకు సముద్ర దొంగల భయం చూపెడుతున్నారు. సోమదత్తుని విదేశ యాత్రని ఆపకండమ్మా. విదేశ వ్యాపారంతో ధైర్యం పెరుగుతుంది, అదృష్టం బాగుపడుతుంది. ఇంకా శివచరణ్ శెట్టి సోమదత్తుల పేరు ప్రపంచమంతా ప్రసిద్ధమవుతుంది. శ్రేష్ఠి గారు, మిమ్మల్ని అందరినీ వారి గదిలోనికి పిలుస్తున్నారు. రాజగురువులు విచ్చేశారు. పద. ప్రణామం గురువర్య. ప్రణామం గురువర్య. గురువర్య, మీరు ఇప్పుడు ఇక్కడ? నేను రావలసి వచ్చింది భద్రాయు. మీ తండ్రి గారైన మహారాజు వజ్రసేనుని బంధించి శత్రువులు సంపూర్ణ దశార్ణ దేశాన్ని తమ ఆధిపత్యంలోకి తీసుకున్నారు. ఇప్పుడిప్పుడే సోమదత్తుడు దశార్ణ రాజ్యంలో యుద్ధం చెలరేగిన వార్త చెప్పాడు. కానీ నేను ఊహించను కూడా లేదు మహారాజు. ఇందులో మహారాజు వజ్రసేనుని దోషము లేకపోలేదు మహారాణి సుమతి. అయితే ఇప్పుడు నేను దాని గురించి చర్చించబోను. వత్స భద్రాయు, నీకు ఆ శివయోగి ద్వారా అద్భుత శక్తులు ప్రాప్తించాయి. వాటిని ప్రయోగించి శత్రువుల నుంచి దశార్ణ దేశాన్ని కాపాడు. అవును పుత్రా, నీవు ఒక్కడివే నీ తండ్రి గారిని ఈ ఆపద నుంచి తప్పించగలవు. నీవు నిశ్చింతగా ఉండమ్మా. వత్స భద్రాయు, శత్రువు బలవంతుడు. నీకు 1000 ఏనుగుల బలం ప్రాప్తించింది. మరి కానీ శత్రుసేనను పరాజితం చెయ్యాలంటే నీకు సైనికులు కూడా అవసరం. సైనికులను శీఘ్రంగా ఏకీకృతం చెయ్యి. గురుదేవా, దానికోసం మీరు చింతించవద్దు. మా వద్ద ధనానికై ఎట్టు కొరత లేదు. పుత్ర భద్రాయు, నీవు ఇక సైనికులను ఏకీకృతం చేసి పథకం పన్ని శత్రువులను పరాజితం చేయి. నీకు విజయం నిశ్చయంగా ప్రాప్తిస్తుంది. పరమేశ్వరుని కృప మరియు మా ఆశీర్వాద బలంతో దశార్ణ దేశాన్ని స్వతంత్రం చేయడంలో సఫలుడవుతావు అని అనడంలో మాకు విశ్వాసం ఉంది. అన్నయ్య భద్రాయు, నేను కూడా నీతో పాటు భుజం భుజం కలిపి శత్రువుతో యుద్ధం చేస్తాను. విదేశ వ్యాపారానికి అవకాశం మళ్ళీ వస్తుంది. వద్దు సోమదత్త, నువ్వు నాకై చింతించకు. పరమేశ్వరుని కృప, గురువుల ఆశీర్వాదంతో నేను ఒంటరిగానే శత్రువుని చీల్చి చెండాడుతాను. నీవు విదేశ యాత్రకై వెళ్ళు. వద్దు భద్రాయు, సోమదత్తుడు నీతో పాటే ఉంటాడు. ఇతడు నీ వంటి యోధుడు కాకపోవచ్చు, మరి కాని అనేక ప్రకారాలుగా నీకు సహాయం చేయగలడు. మహారాణి సుమతి, చింతించవలసిన అవసరం ఏమీ లేదు. శివయోగి ద్వారా లభించిన దివ్య శంఖం, దివ్య ఖడ్గం, ఇంకా దివ్య శివకవచం ధారణ చేసినట్టి భద్రాయుకి ఏ శత్రువు ఎటువంటి హాని చెయ్యలేరు. మీరు నిశ్చింతగా ఉండండి గురువర్య. నేను శివ కవచ ధారణ చేసి యుద్ధానికి ప్రయాణం అవుతాను. కానీ దానికి ముందే సేనను సిద్ధం చెయ్యాలి. అయితే ఇక నేను వెళతాను.
ప్రణామం గురుదేవ. మా శుభాశీస్సులు నీతో సదా ఉన్నాయి వత్స. శీఘ్రంగా విజయం నీ చరణాలను చుంబిస్తుందనడానికి కొంచెం కూడా సందేహం లేదు. స్వస్తి. కళ్యాణమస్తు. జాగ్రత్త, ఎవరో వస్తున్నారు. ఎవరు నువ్వు? అపరిచితులెవరూ మా రాజ్యంలో ప్రవేశించడం మేము అనుమతించాం. మమ్మల్ని మా రాజ్యంలో ప్రవేశించకుండా ఎవరూ ఆపలేరు. నువ్వు మేము మిమ్మల్ని ఈ రాజ్యంలో ప్రవేశించనీయం.